పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగుండి నడిపించేలాగా ఆయన కృప ఆయన సాన్నిధ్యము మనకి తోడుగుంచి నడిపించేలాగా అందరం కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దయచేసి మీ మైకులు మ్యూట్లో పెట్టండి, చెప్పినప్పుడు మాత్రం అన్మ్యూట్ చేయండి. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Glory Jesus, glory Jesus, amen. Hallelujah, 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 hallelujah. Jesus, amen. పరిశుద్ధానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సౌండ్ పెంచు. Glory Jesus, hallelujah, 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 hallelujah. మహోన్నతుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడానికి వందనాలు 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 ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. Glory Jesus, amen. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ పరిశుద్ధానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు. కృప కలిగిన వాడానికి వందనాలు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుని రాత్రి కొడుకుని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడ మహాగణుడ దేవా, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి వందనాలు స్తోత్రాలు. కృప కలిగిన వాడ ఈ రాత్రి ప్రభా మరొకసారి ప్రభా మీ సన్నిధిలో ఉండడానికి దేవా నిన్ను స్తుతించడానికి ప్రభా మాకు అనుగ్రహించినటువంటి ఇట్టి మంచి సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన వాడా ప్రభా. హల్లెలూయా. ఎవరి గృహాల్లోనే వారు ఉంటూ ప్రభా ఈ విధంగా జూమ్ ద్వారా ప్రభా మేము ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రభా నిన్ను మహిమపరుస్తుండగా ప్రభా మీ లేఖనాల నుండి ప్రభా కొన్ని ప్రభా హల్లెలూయా ప్రభా విషయాలు నేర్చుకోబోతుండగా ప్రభా మీ కృప మాకు తోడుగుంచి నడిపించండి దేవా నీకు వందనాలు ప్రభా. ఇదిగో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ కృప తోడుగుంచి నడిపించండి దేవా నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా. సహాయం చేయండి ప్రభా. మీరే ఆది నుండి అంతవరకు ప్రభా తోడుగుండి నడిపించండి, ఆశీర్వాదకరంగా ప్రభా మీరు జరిగించండి. ఏ విధమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ప్రభా ఇదిగో ప్రభా మీరే జరిగించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. హల్లెలూయా ప్రభా. మీ సాన్నిధ్యాన్ని ప్రభా ఇదిగో మేము రాత్రి ప్రభా హల్లెలూయా అనుభవించగలగడానికి, మీ స్వరాన్ని ప్రభా మేము మరలా వినగలగడానికి రాత్రి మాకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా నీకు వందనాలు ప్రభా. కృప కలిగిన వాడ ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరును ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం, సమర్పిస్తున్నాం ప్రభా. మీరుగా తోడుగుండి నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రి పాటలు పాడుకొని మనం ముందుకు వెళ్దాం. మెడికల్ లక్ష్మక ఒక పాట పాడి వినిపిస్తుంది, తర్వాత ముందుకు వెళ్దాం. జయుడవు మా దేవుడవు, నిత్యము హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకే పాడెదం యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా, స్తోత్రాలు యేసయ్యా. నిత్యం హల్లెలూయా నిత్యం స్తుతులయ్యా నీకే పాడెదం యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా, స్తోత్రాలు యేసయ్యా. మహాగణుడవు మహారాజువు, మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజువు, మృత్యుంజయుడవు మా దేవుడవు. అలసందాని నీవు పాయలుగా చేసిన అందముగా చేరినావు. అలసందాని నీవు పాయలుగా చేసినావు. అలయకాద్దరికి ఆనందముగా చేరినావు. శ్రమల ప్రవాహములో తోడుగుండి నడిపి నన్ను చేసినావులే. తోడుగుండి
చేరినావులే. నిత్యం హల్లెలూయా నిత్య స్తుతులయ్యా నీకే పాడేదను యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా స్తోత్రాలేసయ్యా. నిత్యం హల్లెలూయా నిత్య స్తుతులయ్యా నీకే పాడేదను యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా స్తోత్రాలేసయ్యా. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. శూన్యములో నుండి సృష్టిని నీవు చేసినావు. శూన్యమైన నా బ్రతుకును సౌందర్యముగా మార్చినావు. శూన్యములో నుండి సృష్టిని నీవు చేసినావు. శూన్యమైన నా బ్రతుకును సౌందర్యముగా మార్చినావు. 10,000 మందిలో అతి సుందరుడవు దేవుని వేలే. 10,000 మందిలో అతి సుందరుడవు దేవుడని వేలే. నిత్యం హల్లెలూయా నిత్య స్తుతులయ్యా నీకే పాడేదను యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా స్తోత్రాలేసయ్యా. నిత్యం హల్లెలూయా నిత్య స్తుతులయ్యా నీకే పాడేదను యేసయ్యా. నీవు తప్ప వేరే దేవుడే లేడయ్యా స్తోత్రాలేసయ్యా. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. మహాగణుడవు మహారాజువు దేవుడవు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత సుతేజ సుహాసిత వారు ఒక పాట పాడి వినిపిస్తారు. తర్వాత ముందు గణపరచేదన్ నీదు నామమునే కొనియాడేదన్. నిన్ను కీర్తించి స్తోత్రించేదన్. నీదు గానమునే నే పాడేదన్. నిన్ను స్తుతించి గణపరచేదన్. నీదు నామమునే నిర్మాడేదన్. నిన్ను కీర్తించి స్తోత్రించేదన్. నీదు గానమునే నే పాడేదన్. ఆరాధన 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 ఆరాధన. నిన్ను స్తుతించి గణపరచెదన్. నీదు నామమునే కొనియాడేదన్. నిన్ను కీర్తించి స్తోత్రించేదన్. నీదు గానమునే నే పాడేదన్. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హృదయాలలో జన్మించి మా జీవితాలలో ఏలువాడా. మా హృదయాలలో జన్మించి మా జీవితాలలో ఏలువాడా. ఆరాధన 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 ఆరాధన. నిన్ను స్తుతించి గణపరచెదన్. నీదు నామమునే కొనియాడేదన్. నిన్ను కీర్తించి స్తోత్రించెదన్.
నీదు నామము నేనే పాడేదన్ నీవు చేసిన మేలులకై నీకేమి చెల్లింతును నీవు చూపిన కృపకై నీకేమి అర్పితును నీవు చేసిన మేలులకై నీకేమి చెల్లింతును నీవు చూపిన కృపకై నీకేమి అర్పింతును రక్షణ పాత్రను చేరబూని కృతజ్ఞతా స్తుతిలర్పింతును రక్షణ పాత్రను చేతబూని కృతజ్ఞతా స్తుతిలర్పింతును ఆరాధన 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 నిన్ను స్తుతించి ఘనపరచెదన్ నీదు నామమునే నిన్ను కీర్తించి స్తుతించెదన్ నీదు నామమునే పాడెదన్ నిన్ను స్తుతించి కొనియాడెదన్ నీదు నామమునే కొనియాడెదన్ నిన్ను కీర్తించి స్తోత్రించెదన్ నీదు గానమునే పాడెదన్ హల్లెలూయా. పాటల ద్వారా దేవుడు మహిమ పొందిండాలనుకున్నాం. సిగ్నల్స్ చాలా ప్రాబ్లం ఉంది. దయచేసి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మీలో చాలామంది నాకు తెలిసి ఉదయం నుంచి సాయంత్రానికి మీకున్న జియో బ్యాలెన్స్ అన్నీ కూడా అవజేసేసి జూమ్ మీటింగ్లో కూర్చుంటారు. అందుకని కనెక్ట్ అవ్వలేకపోతున్నారు సరిగా. మొత్తానికి దేవుడు తన కార్యాన్ని చేయడానికి కృప చూపును గాక. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ కింద కళ్ళు మూసినట్లయితే రాత్రి ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. రాత్రి లైన్లో మెడికల్ రవి అన్నయ్య లైన్లో ఉన్నాడు. దయచేసి ప్రార్థనలో మనల్ని నడిపిస్తాడు. ఆ తర్వాత ముందుకు వెళ్దాం. ఈ రాత్రి కాలంలో ఈ విధంగా కూర్చొని ప్రార్థించడానికి కుటుంబం పెట్టి దాన్ని బట్టి మీకు లెక్కలేదు అన్నారు. స్తోత్రాలు తండ్రి ప్రభా, హల్లెలూయా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, అవును తండ్రి, స్తోత్రాలు తండ్రి, ఎవరితో లేని వాకి మాకు దయచేసి విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభా, హల్లెలూయా. ఈ జూమ్ ఎవరైతే ప్రభావ పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని ప్రభావ స్తోత్రాలు తండ్రి, మీరు ఆశ్రయించండి, బలం పచ్చండి ప్రభా, నీ పొందాలి ప్రభా, దేవజన్ను నిలబెట్టి నాకును మాకును కావాల్సిన అమూల్యమైన వర్తమానాలు మాకు దయచేయండి ప్రభా, స్తోత్రాలు తండ్రి. వాక్యంతో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ప్రభావ స్తోత్రాలు తండ్రి, మా తప్పుడు మా పొరపాటును మీరు సరిదిద్దుకునేవాడిగా మేము ఉండేలాగా మీకు అనుగ్రహించండి, మీ కృప మాకు అనుగ్రహించండి. దేవజనులకు మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి ప్రభావ, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ జూమ్ యాప్లో ఇంకా ఎవరైతే ఇంకా ప్రభావ స్తోత్రాలు పాలు పొందేవాల్సి ఉన్నారో ప్రభావ, ప్రతి ఒక్కరిని ప్రభావ స్తోత్రాలు వారిని తోడుకొని రమ్మని ప్రభావ ఈ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మహిమ కలుగును గాక. దేవుడు ప్రార్థన ఆలకించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రి చాలా మంచి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. మనము అన్మ్యూట్. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఇచ్చినందుకు దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనము మరలా కీర్తన గ్రంథంలో నుంచి మనం ధ్యానించుకుందాం. మనము మొదటి 2 కీర్తనలు గడిచిన వారాలుగా మనం ముగించుకున్నాం. 3వ కీర్తనలోనికి రాత్రి మన దృష్టిని తీసుకురాగలిగినట్లయితే కొన్ని విషయాలు మనం ఆత్మీయంగా మనము మీ ముందు నుంచి నేను వెంటనే ప్రార్థనలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. 3వ కీర్తన భాగంలోనికి మన దృష్టిని తీసుకొద్దాం. ఒకసారి నేను మొత్తం కీర్తన అంతా కూడా చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించినారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును.
10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడి పరిశుద్ధ లేఖనాలను మన విడికిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగము, ఎన్నోసార్లు మనము నేర్చుకుంటూ చదువుతూ ఉన్నటువంటి లేఖన భాగాలే ఈ 3వ కీర్తన అనేది. ఈ కీర్తన భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి అర్థం అవ్వాలి. మనందరికీ బాగా తెలుసు, దావీదు కీర్తనకారుడు ఈ కీర్తనని రాస్తున్నాడు. మరి ముఖ్యంగా ఎటువంటి సందర్భంలో రాస్తున్నాడు అనేది కూడా మీకు ఆ బైబిల్లోనే మీ ఆ కీర్తనలకి పైన చిన్న హెడ్డింగ్లో కూడా రాయబడినట్లుగా మనం గమనించగలుగుతాం. అక్కడ ఏమంటాడంటే, అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించినటువంటి కీర్తన. ఇక్కడే ఈ టైటిల్లోనే మనకి సగం కథ లేకపోతే దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి అర్థమవుతుంది. ఏంటి దీని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని మనం ఆలోచన చేస్తే, దావీదు జీవితంలో దావీదు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేకం అని చెప్పొచ్చు. వాటిలో ఒక ప్రధానమైనటువంటి సమస్య అబ్షాలోము ద్వారా దావీదుకి ఎదురైనటువంటి సమస్య. ఏంటి అబ్షాలోము ద్వారా ఈ దావీదుకి ఎదురైనటువంటి సమస్య అని ఆలోచన చేస్తే, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము అలాగే అమ్నోను అనేవారు ఉన్నారు. ఇందులో ఈ అమ్నోను అనేటువంటి అమ్నోన్ని అబ్షాలోము ఏం చేస్తాడంటే హతమార్చేస్తాడు. మీకు ఈ కథనం అంతా తెలియాలి అని అంటే 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వస్తే మీకు దీని బ్యాక్గ్రౌండ్ అర్థమవుతుంది. అబ్షాలోము అనేటువంటి దావీదు కుమారుడు ఏం చేస్తాడనంటే అమ్నోను అనేటువంటి తన సొంత సహోదరుడు కాదు, కజిన్ బ్రదర్ అని చెప్పొచ్చు. కజిన్ బ్రదర్ని ఏం చేస్తాడంటే చంపేస్తాడు, హతమార్చేస్తాడు. ఎందుకు చేస్తాడనంటే అమ్నోను ఏం చేస్తాడంటే ఈ అబ్షాలోము యొక్క సహోదరి అయినటువంటి తామారుని పాడు చేయాలని ప్రయత్నిస్తాడు, లేకపోతే మానభంగం చేస్తాడు. సో అలాంటి యొక్క నేరం తను చేయడం వలన ఈ అమ్నోను అనేటువంటి వాడిని ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే హతమార్చేస్తాడనమాట. సో అబ్షాలోము తన సహోదరుడైనటువంటి అమ్నోనుని చంపడం వలన దావీదు ఏం చేస్తాడంటే ఒక తండ్రిగా అలాగే ఒక రాజ్యానికి ఉన్నటువంటి రాజుగా ఏం చేస్తాడంటే అబ్షాలోముని తన రాజ్యం నుంచి లేకపోతే తన దేశం నుండి బహిష్కరించేస్తాడనమాట. ఇక మీదట ఈ రాజ్యానికి లేకపోతే ఈ ఇశ్రాయేల్ దేశానికి అడుగు పెట్టడానికి లేదు అని చెప్పేసి ఆ దేశం నుండి బహిష్కరించేస్తాడనమాట. సో అది చరిత్ర. అది అలాంటి సందర్భంలో అలా అబ్షాలోము ఏం మాట్లాడకుండానే దావీదు చేత దేశం విడిచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు తాను బ్రతికిన తర్వాత తిరిగి అబ్షాలోము ఏం చేస్తాడంటే మరలా ఏదో రకంగా దావీదు దగ్గరికి చేరాలని ప్రయత్నం చేస్తాడు, లేకపోతే దావీదు దగ్గరికి వచ్చి బలవంతంగా మరలా వీళ్ళతో కలవాలని ఆశపడుతూ ఉంటాడు అబ్షాలోము. ఆ విధంగా దావీదు దగ్గరికి వచ్చి అనేక మార్లు దావీదుని కలుస్తున్నప్పుడు దావీదు కూడా ఏం చేస్తాడంటే తన కుమారుడే కదా అనుకుని దావీదు ఏం చేస్తాడంటే అబ్షాలోముకి మరలా తిరిగి దేశంలోనికి వచ్చేటువంటి హక్కు ఇస్తాడనమాట. అలా దేశంలోనికి వస్తాడు, బాగానే ఉంది. దేశంలోనికి వచ్చేసిన తర్వాత కూడా దగ్గర 2 సంవత్సరాలు అధికారుల యొక్క నియంత్రణలోనే ఉంటాడు అబ్షాలోము. తర్వాత ఏం చేస్తాడంటే పూర్తిగా దావీదు ఏం చేస్తాడంటే అబ్షాలోముకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేస్తాడనమాట. దేశంలోనూ ఎక్కడికి పడితే అక్కడ తిరగడానికి అన్ని విధాలైనటువంటి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు అబ్షాలోముకి. ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ దొరికినటువంటి పూర్తి ఫ్రీడంతో పూర్తి స్వాతంత్ర్యంతో తను ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు దేశం అంతా కూడా సంచరిస్తాడనమాట. అలా సంచరించి దావీదుకి దగ్గరగా ఉన్నవారిని, దావీదుకి క్లోజ్గా ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తాడంటే దావీదుకి దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదు తన తండ్రి అయినప్పటికీ తండ్రి తన జీవితంలో చేసినటువంటి పనిని బట్టి, తండ్రి తన జీవితంలో చేసినటువంటి వేసినటువంటి శిక్షను బట్టి
ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే ఎంత మూర్ఖపు పని చేస్తాడంటే ఇశ్రాయేలు దేశంలో తన కొరకు తాను ఒక పెద్ద జనాంగాన్ని ఏర్పరచుకుని ఈ జనాంగం అంతటినీ కూడా రాజు అయినటువంటి దావీదుకి వ్యతిరేకంగా మార్చేస్తాడనమాట. ఆఖరికి ఎంత వ్యతిరేకంగా మార్చేస్తాడనంటే దావీదు జీవితంలో దావీదుకి అనేక మంది భార్యలు ఉంటారు. ఆ భార్యలను కూడా ఏం చేస్తాడంటే దావీదుకి దూరం చేసి తన వానిగా అబ్షాలోము మార్చుకుంటాడు. ఆఖరికి ఇంకా చెప్పాలంటే దావీదు చేతి కింద అనేక మంది చీఫ్ అడ్వైజర్స్ ఉంటారు, లేకపోతే సలహాదారులు ఉంటారు. సో ఒక రాజు కింద ఏ విధంగా అనేక మంది సలహాదారులు ఉంటారో, మంత్రులు ఉంటారో, అలాగా దావీదు కింద కూడా అనేక మంది సలహాదారులు, మంత్రులు ఉండేవారు. సో వీళ్ళని కూడా ఈ అబ్షాలోము ఏం చేస్తాడంటే, ముఖ్యంగా అహీతోపెలు అనేటువంటి వ్యక్తి గురించి మనం నేర్చుకుంటాం పాత నిబంధనలో. ఇలాంటి సలహాదారులు అందరూ ఏం చేయబడతారని అంటే అబ్షాలోము చేతి కిందకు వచ్చేస్తారు, దావీదుకి వ్యతిరేకంగా మారుతారు. సో ఆ విధంగా దావీదు తన జీవితంలో అబ్షాలోముకు భయపడి తాను ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభిస్తాడు. అలాగా అబ్షాలోము కంటి దగ్గర నుంచి పారిపోతూ తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి అతి పెద్ద గొప్ప సమస్య మధ్య తాను రాస్తూ ఉన్నటువంటి కీర్తన ఈ 3వ కీర్తనగా మనం చూడగలుగుతాం. సో అందుకనే ఈ కీర్తనకి మరొక పేరు ఏమిటి అని అంటే, ఇది వ్యక్తిగతమైనటువంటి ఒక విలాప కీర్తన అనమాట. అంటే తన జీవితంలో ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో, ఎంతో విలాపంతో, కన్నీటి అనుభవంతో రాస్తున్నటువంటి కీర్తనల్లో ఒక ప్రధానమైనటువంటి కీర్తన 3వ కీర్తన. సో ఈ రాత్రి నా మాటలు వింటున్న వారికి ఈ కీర్తన ఒక ఆదరణగా ఉండాలి. ఎవరైతే కన్నీటి అనుభవంతో ఈ దినాల్లో ముందుకు వెళ్తున్నారో, ఎవరైతే కన్నీటి అనుభవంతో, దుఃఖంతో ఈ దినాల్లో ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి ఈ కీర్తన ఒక ఆదరణగా ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాను. సో దావీదు తన జీవితంలో అటువంటి సందర్భంలో తనకున్నటువంటి సలహాదారులందరూ తనకు దూరం అయ్యారు, తనకున్నటువంటి తన భార్యలు తనకు వ్యతిరేకంగా మారారు, తన రాజ్యము తనతో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా ఏం చేయబడారంటే తనకి వ్యతిరేకంగా మారుతున్నటువంటి సమయంలో తాను రాస్తున్నటువంటి కీర్తన. అందుకనే రాస్తూ ప్రారంభం నుంచి ఏమని రాస్తున్నాడు అని అంటే, అందుకనే మొదటి వచనంలో ఏమంటాడంటే, యెహోవా నన్ను బాధించువారు అనేకులు, ఎంతోమంది విస్తరించి ఉన్నారు అంటున్నాడు. విస్తరించున్నారు, వాళ్ళంతా కూడా నా మీదకి ఏం చేస్తున్నారంటే లెగుస్తున్నారు, వారంతా నా మీదకి లేచువారు అనేకులు అంటున్నట్లుగా మనము చూడగలుగుతాం. అందుకనే దావీదు జీవితంలో ఒక ఒంటరితనపు అనుభవంలోనికి తాను వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో రాస్తున్నటువంటి కీర్తన. ఒక్కసారి మనం దావీదు జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనం ఏదో అనుకుంటాం, దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, లేకపోతే దావీదు పెద్ద రాజు అనుకుంటాం. కానీ నేను అనుకుంటున్నాను తన జీవితంలో తాను రాజుగా పరిపాలించినటువంటి కాలం కన్నా ఇలా పరిగెడుతూ వాళ్ళకి భయపడి వీళ్ళకి భయపడి పరిగెడుతూ ఉన్నటువంటి కాలమే ఎక్కువ ఏమో అని అనిపిస్తుంది. ఆ రాజుగా అభిషేకింపబడినది మొదలుకొని సౌలు చేత తరమబడ్డాడు, ఇక్కడ అబ్షాలోము చేత తరమబడుతున్నాడు. అనేక సందర్భాల్లో ఇలా తరమబడి పారిపోతున్నటువంటి సందర్భాలే తన జీవితంలో అనేకం మనకి కనబడుతూ ఉంటాయి. సో ఒక మాటలో చెప్పాలి అంటే దావీదు అలా కృంగిపోతూ ఉన్నటువంటి సందర్భంలో, అలా వేదనతో నిండుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో తను ఏం చేస్తున్నాడంటే ఆ కీర్తన రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అందుకనే దావీదు రాస్తున్నాడు. మొదటి 2 వచనాలు ఒకసారి చూసినట్లయితే, నన్ను బాధించువారు ఎంతో విస్తరించినారు, నా మీదకి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. సో ఒక మాటలో చెప్పాలి అంటే అనేకులు నా చుట్టూ లేచి ఉన్నారు దేవా, నా చుట్టూ అనేక మంది లేచి ఉన్నారు, వీడికి ఎక్కడి నుండి రక్షణ వస్తుంది, వీడిని కాపాడగలిగేటువంటి శక్తి ఎవడుకుంది అని చెప్పేవాళ్ళు అనేక మంది నా చుట్టూతూ, ఇదిగో నాతో ఉన్న వాళ్ళే నాకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారే అని దావీదు దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. రాత్రి ఈ కీర్తన అటువంటి వారికి ఆదరణగా ఉంటుంది. అనేక మార్లు మనం దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తున్నప్పుడు మనం ఏ తప్పు చేయకపోయినా మన మీదకి అనేక మంది లెగుస్తూ ఉంటారు. దావీదు జీవితంలో అక్కడ దావీదు నిజం చెప్పాలంటే ఏ పాపము చేసి తాను పొందినటువంటి అనుభవం కాదది. తాను ఏదో తప్పు చేసి లేకపోతే అటువంటి ఆ రీతిగా తరమబడుతున్నాడు అనుకుంటే
పొరపాటు, ఏ తప్పు చేయలే. న్యాయమైనటువంటి తన సొంత కొడుకైనా సరే ఆ రాజ్యానికి న్యాయమైనటువంటి పరిపాలన చేశాడు, న్యాయమైనటువంటి బహిష్కరణ లేకపోతే శిక్ష వేశాడు. కానీ కొడుకుగా మరలా తిరిగి తన దేశంలోనికి స్వీకరించాడు. అటువంటి గొప్ప ప్రేమ లేకపోతే ఆప్యాయత తన కొడుకు పట్ల కూడా చూపించాడు దావీదు. కానీ తన కొడుకు దాన్ని అర్థం చేసుకోలేదు. అయితే దావీదు జీవితంలో ఎందుకు ఇది అని అనుకుంటే, తాను చేసినటువంటి పాపం వలన కాదు, కానీ దేవునికి దగ్గరయ్యేవాళ్ళు, దేవుని హృదయానుసారమైనటువంటి వ్యక్తులకి అనేక సార్లు తప్పులు చేయకపోయినా నిందలు స్వాభావికమని మనం ఈ రాత్రి అర్థం చేసుకోవాలి. అనేక సార్లు మన జీవితంలో కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాం, నేనే తప్పు చేయలేదు కదా, నాకెందుకు ఈ బాధ, నేనే పాపంలో జీవించట్లేదు కదా, నాకెందుకు ఈ శ్రమ అని అనుకుంటూ ఉంటాం కదా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా మనకు జ్ఞాపకం చేసేది ఏమిటనంటే, మనం ఏం తప్పు చేయక్కర్లేదు, మనం ఏం పాపం కూడా చేయక్కర్లేదు. దేవునికి మనం దగ్గర అవుతున్న కొలది మనకి శ్రమలు కూడా అధికమవుతుంటాయి అని గుర్తించాలి. రాత్రి మనం దేవునికి ఎంత దగ్గర అవుతున్నామో మన మీదకి లేచేటువంటి వారు అనేక మంది ఉంటారు. మనకి దేవునికి ఎంత దగ్గర సమీపముగా ఉంటూ ఉంటామో మన మీదకి నిందలు అధికమవుతూ ఉంటాయి. మనం దేవునికి ఎంత సమీపముగా ఉంటామో మన మీదకి వ్యతిరేకత అంత ఎక్కువ ఉంటుంది. మనం దేవునికి ఎంత దగ్గర అవుతూ ఉంటామో మన మీదకి నేరారోపణలు చేసేవాళ్ళు, పరిహాసకులు, అపహాసకులు మన మీదకి అనేకులు లెగుస్తూ ఉంటారు. అప్పటి వరకు మనతో ఉన్నవారే, అప్పటి వరకు మనకి సలహాలు ఇచ్చిన వారే, అప్పటి వరకు మనతో ఉన్నటువంటి మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, మనం దేవునికి సమీపంగా ఉంటున్న కొలది వీళ్ళు కూడా కొన్ని సందర్భాలలో ఏమవుతారంటే మనకి వ్యతిరేకులుగా మారతాడు. ఇక్కడ అపవాది కూడా అలాంటి తంత్రపూరితంగా ఏం చేస్తాడంటే మన వాళ్ళని మనకి దూరం చేస్తూ ఉంటాడు. రాత్రి దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాల్సింది, రాత్రి అటువంటి కన్నీటి అనుభవంలో నువ్వు ఉన్నావేమో, రాత్రి అటువంటి కన్నీటి అనుభవంలో నువ్వు ముందుకు వెళ్తున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆ దేవుడు నువ్వు ఒకవేళ అటువంటి కన్నీటి అనుభవంలో నువ్వు వెళ్ళినా, మనుషులు నిన్ను తరుముతున్నప్పటికీ, లేకపోతే మనుషులు నిన్ను నిందిస్తూ ఉన్నప్పటికీ, వ్యక్తులు నిన్ను ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పటికీ, ఈ రాత్రి దేవుడు వాగ్దానం చేసేది ఏమిటి అని అంటే, ఆయన నిన్ను ఎప్పటికీ ఎడబాయను, విడువును అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ద్వితీయోపదేశకాండంలో ఆయన ఏమంటూ ఉన్నాడంటే 31వ అధ్యాయం 6వ వచనంలో, నిన్ను ఎప్పటికీ నేను ఎడబాయను, విడువును అని ఆయన రాత్రి మనకి వాగ్దానం చేస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం. నేను త్వరగా ఆ కీర్తనని రాత్రి ముగించేస్తాను. అలాగే ఆదికాండం చదవట్లేదు, జస్ట్ చెప్తున్నాను. ఆదికాండం 28:15లో కూడా మనం చూడగలిగినట్లయితే ఆయన వాగ్దానం నెరవేర్చే వరకు కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని విడువనని ఆయన వాగ్దానం చేస్తున్నట్లుగా తన లేఖనాలు మనకి నేర్పిస్తున్నాయి. రాత్రి అటువంటి వాగ్దానం కలిగినటువంటి వాగ్దాన వీరులము, అటువంటి వాగ్దానం పొందుకున్నటువంటి దేవుని బిడ్డలము, అటువంటి వాగ్దానం పొందుకున్నటువంటి విశ్వాసులమైనటువంటి మన జీవితంలో ఎంతమంది వ్యతిరేకులు లేచినా, ఎంతమంది ఆ నిందితులు లేచినా, ఎంతమంది మనల్ని నిందించేవారు లేచినా సరే, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనకి ఆదరించేది ఏమిటి అని అంటే, ఆయన ఎప్పటికీ మనల్ని విడువనని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని చేయి విడిచేవాడు కాదు. ఆయన తన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఏం చేస్తున్నాడంటే మనల్ని వహించే దేవుడు గనక రాత్రి మనుష్యుల యొక్క నిందలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాత్రి దావీదు తన జీవితంలో అలా విలాపిస్తూ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా, ఆయన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా, రాత్రి కన్నీటి అనుభవంలో నీ విషయాలు నువ్వు దేవునితో చెప్పగలిగినట్లయితే దేవుడు నీ కొరకు అద్భుతం చేయడానికి దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. తర్వాత వచనాలు మనం చూడగలిగినట్లయితే 3 నుండి 5 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఏమంటాడంటే, యెహోవా నీవే మాకు కేడముగాను, నీవే మాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంటున్నాడు. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే చాలా చాలా వ్యక్తంగా దావీదుకు ఉన్నటువంటి ఒక నిశ్చయత, దావీదుకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తన ప్రార్థనలో తన అనుభవం ద్వారా తాను ఏం చేస్తున్నాడంటే పంచుకుంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం.
మొదటి 2 వచనాల్లో తనకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నా మీద అనేకులు ఉన్నారు, కానీ దేవుడు మాత్రం నన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు అని చెప్తున్నాడు. అలాగా తర్వాత 3 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూడగలిగినట్లయితే, అందరూ నన్ను దూరం చేశారు, అందరూ నాకు దూరం అయ్యారు, కానీ ఆ దేవుడు నాకు సమీపముగా ఉన్నాడంటున్నాడు. ఆ దేవుడే నాకు కేడముగా ఉన్నాడంటున్నాడు. అందరూ మనుషులంతా కూడా నాకు దూరమైనా సరే, ఇదిగో నాకు ఉత్తరం ఇచ్చేవాడు నువ్వు ఉన్నావు, నాకు కేడముగా అంటే నాకు ప్రొటెక్షన్గా నువ్వు ఉన్నావు అని దావీదు తన ప్రార్థనలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనము చూడగలుగుతాం. దావీదు జీవితంలో వచ్చినటువంటి శ్రమ ఆలోచిస్తే అది శారీరకమైనటువంటి శ్రమ కావచ్చు, కానీ మన జీవితంలో మనం ఆత్మీయులమైనటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది అయినటువంటి వాడు కూడా ఈ విధంగా మన మీదకి అనేక రకాలుగా ఏం చేస్తూ ఉంటాడంటే నిందలు మోపిస్తూ ఉంటాడు, లేకపోతే మనుషుల చేత మనుషుల్ని మనకి వ్యతిరేకులుగా మారుస్తూ ఉంటాడు. అనేక రకాలైనటువంటి తంత్రాలు. అందుకనే పౌలు మాట్లాడితే ఏమంటాడంటే, అపవాది యొక్క తంత్రాలను మనము ఎరిగిన వారమేమి కాము, అపవాది తంత్రాలు తెలియని వారమేమి కాము. మనము వాడి తంత్రాలు తెలిసిన వారము, వాడి కుతంత్రం మనం ఎరిగిన వారం గనక దానికి తగ్గట్టు మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచాలను ధరించుకొని మనం ఏం చేయాలంటున్నాడంటే ఆ అపవాదితో పోరాడాలి అని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో ఆ అధ్యాయంలో రాస్తూ 6వ అధ్యాయంలో ఆఖరిగా ఏమంటాడంటే, విశ్వాసం అనేటువంటి ఒక డాల్ ఉంది. ఆ డాలు అంటే ఒక మాటలో చెప్పాలంటే కేడము, అది కూడా కేడము. ఆ విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకొని ఏం చేయమంటున్నాడంటే పోరాడమంటున్నాడు. ఒకసారి చదువుదాం ఆ మాట. 6వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడంటే, ఎఫ్ఎస్సి పత్రిక, విశ్వాసం అన్నటువంటి డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు ఏమవుతుందంటే శక్తిమంతులవుతారు అంటున్నాడు. అక్కడ మనము మనుషులు శారీరకంగా ఒకవేళ మన మీద యారోస్ వేయకపోవచ్చు, అంటే లేకపోతే బాణములు విసరకపోవచ్చు, కానీ అపవాది బాణాలు విసురుతూ ఉంటాడు. దుష్టుడు మన మీదకి బాణాలు విసురుతూ ఉంటాడు. నింద అనేటువంటి బాణం విసురుతాడు, వ్యతిరేకత అనేటువంటి బాణం విసురుతాడు, కుటుంబంలో బాణం విసిరి మనల్ని సమస్యలోనికి నడిపిస్తాడు, స్నేహితుల మధ్య బాణం విసిరి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నం చేస్తాడు, సంఘాలలో బాణం విసిరి దైవజనులకి విశ్వాసులకి మధ్య గొడవలు రేపాలని చూస్తూ ఉంటాడు. రకరకాలైనటువంటి అపవాది తంత్రాలను రాత్రి మనము తెలియని వారము కామని పౌలు అందుకనే జ్ఞాపకం చేస్తూ, గనుక సర్వాంగ కవచాలను ధరించుకోండి అంటున్నాడు. సర్వాంగ కవచాలను ధరించుకొని ఏం చేయమంటూ ఉన్నాడనంటే, ఆ దుష్టుని అగ్ని బాణాలను ఏం చేయమంటున్నాడంటే ఆర్పుటకు శక్తిమంతులు అవుతారంటున్నాడు. అది ధరించుకున్నప్పుడు, అది కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఏం చేస్తామంటే శక్తిమంతులు అవుతాం. వాడి కుతంత్రాలు, వాడి అగ్నిబాణాలు, వాని యొక్క ప్రతి విధమైనటువంటి వాటన్నిటిని మించినటువంటి ఒక శక్తిని మనం కలిగి ఉంటామని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఎంతమంది మనకి వ్యతిరేకంగా లేచినా, అనేకులు దావీదు భాషలో దావీదు చెప్పినట్టు అనేకులు మన మీదకి లేచినా, అనేకులు విస్తరించి మన మీదకి గుంపుగూడి వచ్చినా సరే, ఆయన మనకి కేడముగా ఉంటే, ఆయన మనకి పునాదిగా ఉంటే, మనల్ని కదిపేవాడు, మనల్ని కూల్చేవాడు, లేకపోతే మనల్ని నాశనం చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఎవ్వడు లేడు. ఎందుకో తెలుసా? ఆయన దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పటానికి కావాల్సినటువంటి శక్తిని మనం పొందుకుని ఉన్నాం గనక అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ రాత్రి. గనుక అనేకులు మన మీదకి లేచిన ఎన్ని ప్రతికూలమైనటువంటి అనుభవాలు, మీ బిడ్డలే మిమ్మల్ని ఒకవేళ నిందిస్తూ ఉండవచ్చు, లేకపోతే మీ తల్లిదండ్రులే మిమ్మల్ని ఒకవేళ పక్కన పెట్టియచ్చు, దేనికి పనికిరావని చెప్పి, రాత్రి ఎటువంటి నిందల పాలవుతూ ఉన్నా, ఎటువంటి కన్నీటి అనుభవంలో నువ్వు వెళుతూ ఉన్నా, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పేది ఏమిటి అని అంటే, రాత్రి ఆ దేవుడు నీకు కేడముగా ఉండి నిన్ను సంరక్షించడానికి, నిన్ను పోషించడానికి, ఏ అపాయము, ఏ ఆపద నీ మీదకి రాకుండా, ఏ తెగులు నిన్ను సమీపించకుండా నిన్ను నడిపించడానికి ఆ దేవుడు శక్తిమంతుడు. ఆ శక్తి ద్వారా దేవుడు నిన్ను కూడా శక్తిపరిచి ముందుకు నడిపించబోతున్నాడని దేవుని వాక్యము చాలా స్పష్టంగా నేర్పిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా ఇట్టి పరిస్థితుల్లో
నాకు మొర్ర పెట్టడానికి, నేను ప్రార్థించడానికి, నా విషయాలు పంచుకోవడానికి నువ్వు తప్ప నాకెవరు లేవరయ్యా అని చెప్పి తాను ఏం చేస్తున్నాడంటే ఆ 4-5 వచనాల్లో ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి ఏం చేస్తాడంటే నాకు ఉత్తరం ఇస్తానని తన యొక్క విశ్వాసాన్ని తాను ప్రకటిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఎలాంటి విశ్వాసం అంటే తర్వాత వచనం అంటాడు, యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ దేవుడు నాకు ఆధారముగా ఉంటే, ఆ దేవుడు నాకు కేడముగా ఉన్నట్లయితే నాకు సమాధానకరమైనటువంటి నిద్రను నేను కలిగి ఉంటాను. అంటే ఒక వ్యక్తి సమాధానంగా పండుకొని నిద్రపోయి తిరిగి సంతోషంగా మరుసటి రోజు లెగాలి అని అంటే తన హృదయం ఎంత ఆనందంగా, తన జీవితం ఎంత సంతోషకరంగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. దావీదు ఎటువంటి పరిస్థితులు ఆ మాటలు రాస్తున్నాడనంటే ఎంతో విపరీతమైనటువంటి ప్రతికూలత అనుభవిస్తూ, ఎంతో తన కుటుంబంలో సొంత కొడుకే తనని తరిమేస్తున్నటువంటి అనుభవంలో తను ఏమని రాస్తున్నాడంటే, యెహోవా నాకు కేడముగా ఉంటే నేను సుఖంగా నిద్రపోగలను, సుఖంగా తిరిగి మరుసటి రోజు లేగలను. అంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, అంత సమాధానకరమైనటువంటి వాతావరణం ఆ యెహోవా దేవుడు మాత్రమే నాకు ఇవ్వగలడు అని దావీదు వ్యక్తపరుస్తున్నాడు. ఈ రాత్రి నిజంగా ఒకవేళ నువ్వు అటువంటి అనుభవంలో నువ్వు ఉంటున్నట్లయితే, ఒకవేళ కన్నీటి అనుభవంలో నువ్వు వెళ్తూ ఉన్నట్లయితే, ఆ దేవునికి నువ్వు మొర్ర పెట్టడానికి నువ్వు సిద్ధపడినట్లయితే, ఆ దేవునికి ప్రార్థించడానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు మాత్రమే నీకు సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చి నిన్ను ముందుకు నడిపించడానికి శక్తిమంతుడని రాత్రి దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తున్నాయి. ఆయన మాత్రమే నీకు సమాధానకర్త అయి ఉన్నాడు. మనుషులు నీకు సమాధానం ఇవ్వలేరు, మనుషులు నీకు సంతోషం ఇవ్వలేరు. వాళ్ళు ఇచ్చేటువంటి సంతోషం, వాళ్ళు ఇచ్చేటువంటి ఆనందం కేవలము తాత్కాలికమైనది మాత్రమే. అయితే రాత్రి దేవుడిచ్చేటువంటి సంతోషం, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చేటువంటి ఆ సమాధానం అనేది అది శాశ్వతమైనది. రాత్రి అట్టి ఆనందం కలగాలంటే ఆ దేవుడు మనకి ఆధారమై ఉండాలి, ఆ దేవుడు మనకి కేడమై ఉండాలి. దావీదు జీవితంలో ప్రతికూలమైనటువంటి అనుభవాలు ఎన్నొచ్చినా తన జీవితంలో ఆ దేవుడు నాకు కేడమై ఉన్నాడు, ఆ దేవుడే నాకు ఆధారమై ఉన్నాడని తాను వ్యక్తంగా నమ్మాడు. అదే తన జీవితంలో జరిగినట్లుగా మనము చూడగలుగుతాం. తర్వాత వచనాల్లో ఏమంటూ ఉన్నాడంటే 6-8 వరకు ఉన్న వచనాలు అది కూడా చెప్పేసి ముగించేస్తాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అని దావీదు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే దావీదు పెద్ద లాంగ్ ప్రేయర్ ఏం చేయట్లా, ఒక పెద్ద గంటల తరబడి ప్రార్థన ఏం చేయట్లా. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ దావీదు ప్రార్థన చాలా క్షణికం మాత్రమే, కేవలము 1-2 నిమిషాల్లో ఉన్నటువంటి కేవలం చిన్న ప్రార్థన మాత్రమే. ఆ చిన్న ప్రార్థన అయినా సరే తాను ఏం చేస్తాడంటే తన కన్నీటి అనుభవంలో తాను హృదయంలో నుంచి ప్రార్థించాడు. అది దేవుడు ఆలకించి దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక దావీదుకి గొప్ప విజయం దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో మీరు ఆ చరిత్ర, మీరు ఆ 2 సమూయేలు గ్రంథము నేను చెప్పాను కదా, 13 నుంచి ఉన్నటువంటి అధ్యాయాలు 18 వరకు ఉన్నటువంటి అధ్యాయాలు మీరు వరకు అలా చదువుకుంటూ వెళ్తే ఆ విషయాలన్నీ కూడా, ఆ చరిత్ర అంతా కూడా అర్థమవుతుంది. ఆఖరికి ఏమవుతుందంటే అబ్షాలోము అనేవాడు పూర్తిగా తన తండ్రి అయినటువంటి దావీదుని తరిమి చంపాలని ప్రయత్నం చేస్తాడు. అయితే దావీదుకిను అబ్షాలోము వారికి మధ్య ఒకరోజు రాత్రి ఆఖరి రాత్రి అది, ఆ ఆఖరి రాత్రి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎఫ్రాయిం మన్యంలో, ఎఫ్రాయిం అడవుల్లో ఆ ఇరు గుంపుల వారికి మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, చాలా పెద్ద పోరాటం జరుగుతుంది. అలా యుద్ధంలో అబ్షాలోము వైపు ఉన్నటువంటి వారిలో సుమారు దగ్గరగా 20,000 మందికి పైగా జనాంగం హతమార్చబడతారు, చనిపోతారు. ఎలా హతమార్చబడతారు? అటువైపు చూస్తే అబ్షాలోము తన సైన్యం పెద్దది, చాలా గొప్పది. దావీదు యొక్క స్వభావం, దావీదు యొక్క విధానాలన్నీ ఎరిగిన వారు అబ్షాలోముతో చేరారు. దావీదు యొక్క సలహాదారులు అబ్షాలోముతో చేరి సలహాలు ఇస్తూ ఉన్నారు.
అలాంటి గొప్ప సైన్యంలో, అటువంటి సైన్యంలో ఉన్నటువంటి 20,000 మంది సైనికులు హతమార్చబడతారంట. ఎలా హతమార్చబడతారు? దావీదు వైపేమో సైన్యం లేదు, దావీదు వైపు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎలా దావీదు అక్కడ ఆ యుద్ధంలో జయం పొందుకున్నాడని అంటే కేవలము దేవుని శక్తి ద్వారా మాత్రమే. దేవుడు తనకి తోడయుండి దేవుని నడిపింపు ద్వారా మాత్రమే దావీదు జయం పొందగలుగుతాడు. 20,000 మంది చనిపోతారు. అది మాత్రమే కాదు, ఇంకో ఆశ్చర్యమైనటువంటి సంగతి ఏంటంటే ఆ రాత్రి అబ్షాలోము అలా తిరిగి పారిపోతుండగా, అలా వెళ్తూ ఉండగా ఒక కంచెర గాడిద మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా మీరు చదవండి 18వ అధ్యాయంలో, అలా వెళ్తూ ఉండగా ఒక వృక్షం, మస్తకి వృక్షం ఉంటుంది. ఆ వృక్షం యొక్కకి తన తల తగిలి తను ఏం చేస్తాడంటే ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడేటువంటి స్థితిలో ఉండిపోతాడు. తను వెళుతున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి ఆ గాడిద ఇది తెలియకుండా అది ఏం చేస్తుందంటే తన దారిని అది వెళ్ళిపోతుంది. ఇతనేమో ఆ తల ఆ చెట్టుకి ఇరుక్కుపోయి, ఆ వృక్షానికి ఇరుక్కుపోయి ఏం చేస్తాడంటే అలా వ్రేలాడేటువంటి అనుభవంలో ఉండిపోతాడు అబ్షాలోము. ఇది కుసేపటికి ఎవరు చూస్తారంటే దావీదు పక్షాన ఉన్నటువంటి యోవాబు కానివ్వండి, తన పక్షాన ఉన్నటువంటి వారందరూ చూస్తారు. వచ్చి ఏం చేస్తారంటే అబ్షాలోముని హతమార్చేస్తారు. అతని మీద బాణాలు విసిరి తనని హతమార్చేస్తున్నట్లుగా చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. సో అబ్షాలోము జీవితం కూడా ఆ ఒక్క రాత్రితో ఏమైపోయిందంటే ముగించబడింది. ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే ఆ పగల వరకు కూడా అబ్షాలోము ఎంతగా విర్రవీగిపోయాడంటే, ఎంతగా ఉత్సవాలు జరుపుకున్నాడంటే ఇశ్రాయేల్ దేశంలో ఇక మీదట రాజ్యం నాది, ఇక మీదట దేశం నాది, ఇక మీదట పరిపాలన నాది, ఇక దావీదు లేడు, దావీదు వైపు ఉన్నవారు కూడా నా వైపుకి వచ్చేయండి అని ఒక గొప్ప సవాలు విసురుతూ, ఒక పెద్ద సవాలు విసురుతూ ఆ రోజు ముందు రోజు ఏం చేస్తాడంటే పెద్ద ఉత్సవాలు జరిపిస్తున్నట్లుగా మనకి చూడగలుగుతాం. సో అలా ఉత్సవాలు జరుపుకుంటాడు ఈ అబ్షాలోము అనేవాడు. ఇంకా విజయం నాదే అనుకున్నాడు. కానీ దేవుడు ఒక్క రాత్రితో సిట్యువేషన్ అంతా, పరిస్థితిని అంతా కూడా మార్చేసి అన్నిటినీ దావీదుకి అనుకూలంగా దేవుడు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. రాత్రి మనకి వ్యతిరేకంగా లేచేవారు, మనకి వ్యతిరేకంగా నిలబడేవారు వాళ్ళు అనుకుంటారు ఇక మీదట వీడి పని సాగదు, ఇక మీదట వీడేం చేయలేడు, లేకపోతే ఇక వీడు మందిరానికి వెళ్తున్నాడు కానీ వీడి వల్ల ఏమవ్వదు, వీడి జీవితంలో ఏమీ జరగదు, వీడి జీవితంలో సక్సెస్ అనేది ఉండదు అని మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారు. ఈ రాత్రి పరిశుద్ధ లేఖనాలు మనకి నేర్పించేది ఏంటో తెలుసా? దేవునికి ఒక్క రాత్రి చాలు నీ పరిస్థితి మార్చడానికి. నీకు వ్యతిరేకంగా అనేక మంది ఉండొచ్చు, నీకు వ్యతిరేకంగా అనేకులు ఉండొచ్చు, నీకు వ్యతిరేకంగా మెజారిటీ పీపుల్ ఉండొచ్చు, నువ్వు మైనారిటీ పీపుల్ కావచ్చు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో మొర్రపెట్టడానికి సిద్ధపడినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో ఉండడానికి నువ్వు సిద్ధపడినట్లయితే, దేవుడు నీ పరిస్థితిని మార్చడానికి ఒక్క రాత్రి దేవునికి చాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒక్క రాత్రిలో అబ్షాలోము మరణిస్తాడు. అబ్షాలోము యొక్క సైన్యం యొక్క 20,000 మంది ఆ ఒక్క రాత్రి మరణిస్తారు. దావీదు విజయం పొందుకుంటాడు. దావీదుకి దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. అందుకని దావీదు సంతోషంతో ఆఖరికి వచ్చేసరికి ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా లెమ్ము. మొదటి వచనంలో ఏమో నా శత్రువులు లేచారంటున్నాడు. ఇక్కడ నా కొరకు లేచేవారు ఎవ్వరు లేరు ప్రభువా, నువ్వే నా కొరకు లెగాలి అంటున్నాడు. యెహోవా లెమ్ము, నా మీదకి 10,000 మంది దండెత్తి వస్తున్నారు కానీ వాళ్ళని చెదరగొట్టమని దావీదు ఏమంటున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. సో దావీదు ప్రార్థన మేరకు దేవుడు కావాల్సినటువంటి శక్తిని దావీదుకి అనుగ్రహించి ఆ రాత్రి దావీదు జీవితంలో ఒక గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆ రాత్రి దావీదుకి దేవుడు గొప్ప రక్షణ అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. గొప్ప విడుదల తన జీవితంలో అనుగ్రహించాడు దావీదు జీవితంలో. అందుకని లాస్ట్లోకి వచ్చేసరికి రక్షణ కేవలము యెహోవాది అంటున్నాడు. కేవలం ఆ యెహోవా దేవుడు మన పక్షాన ఉంటే, ఆ దేవుడు మన పక్షాన ఉంటే రక్షణ కంపల్సరీ దేవుడు మనకి అనుగ్రహించుంటారు. ఆ విడుదల, అది ఏ సమస్య అయినా సరే, అది ఏ ఇబ్బంది అయినా సరే, అది ఏ ప్రతికూలమైనటువంటి పరిస్థితి అయినా సరే, ఈ రాత్రి ఆ దేవుడు నీ పక్షాన నిలబడగలిగినట్లయితే నీకు వ్యతిరేకంగా నిలిచేది ఎవరైనా సరే, నీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా సరే
దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. అందుకని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ కూడా ఏమంటాడంటే, నన్ను బలపరచు అని యందు నేను ఏం చేయగలనంటే సమస్తము చేయగలను. ఆ దేవుడు నన్ను బలపరచగలిగినట్లయితే, ఆ దేవుడు నాకు కావాల్సినటువంటి శక్తిని ఆయన నాకు అనుగ్రహించినట్లయితే, నేను సమస్తము, ఒకటని కాదు, అదని కాదు, ఇదని కాదు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయినా సరే అది సమస్తము నేను చేయగలను అని పౌలు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డల జీవితంలో దేవుడు తోడై ఉండి, దేవుడు వారి పక్షాన నిలబడి, దేవుడు వారిని విజయంతో నడిపించడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ విజయం మనం ఆల్రెడీ పొందుకుంటూ ఉన్నాం. ఆ విజయంలోనే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ విజయోత్సవంతోనే దేవుడు మనల్ని, అందుకనే పౌలు కూడా మాట్లాడుతూ 1-2 లేఖన భాగాల్లో ఏమంటాడంటే, అవి కూడా చదివేసి నేను ముగించేస్తాను. 2వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 57-58 వచనాల్లో ఏమంటాడంటే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57-58 వచనాల్లో ఏమంటాడనంటే, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడు. చూడండి, మనకి ఆల్రెడీ యేసుక్రీస్తు మూలముగా ఏం లభించిందంటే జయం లభించిందంట. ఆల్రెడీ మనం జయశాలులమై ఉన్నాం. ఆల్రెడీ మనం జయం పొందుకొని, విజయాన్ని పొందుకొని ముందుకు వెళుతున్నాం. అందుకనే ఇంకొక మాటలో కూడా ఏమంటాడనంటే, ఇంకో మాట కూడా చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అక్కడ ఏమంటాడనంటే, చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. పౌలు కూడా తన జీవితంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి నిందలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఏమని రాస్తున్నాడో తెలుసా? ఇందాక చదివినటువంటి భాగం, ఇప్పుడు చదువుతున్నటువంటి భాగంలో కూడా ఏమని రాస్తున్నాడంటే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే జయములో నడిపిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే విజయోత్సవంతో ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఊరేగించుచున్నాడు గనుక ఆయనకి స్తోత్రము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఆ దేవుని వలన, ఆ యేసుక్రీస్తు ద్వారా మనకి విజయోత్సవాన్ని లేకపోతే విజయాన్ని ఆయన మనకి అనుగ్రహించి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనేది ఒక వాస్తవం. సో ఎటువంటి అనుభవాలు మనకి ఎదురవుతున్నా, ఎటువంటి ప్రతికూలమైనటువంటి వారు మన శత్రువులు మన ఎదుట లెగుస్తున్నా సరే, దేవుని బిడ్డలకి ఆయన జయాన్నిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రాత్రి అటువంటి జయంలో నువ్వు నేను నడవాలని, అటువంటి విజయోత్సవముతో నువ్వు నేను నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. పౌలు వాడినటువంటి మాట ఏంటో తెలుసు? అక్కడ మనల్ని ఎలా నడిపిస్తున్నాడంటే, ఆయన మనల్ని ఎలా ఊరేగిస్తున్నాడంట. ఎలా ఊరేగిస్తున్నాడనంటే విజయోత్సవంతో. విజయోత్సవం అంటే 2 పదాలు యాక్చువల్గా, విజయం అలాగే ఉత్సవం. విజయం అంటే ఆయన మనకి ఆయన విజయాన్ని దయచేశాడు. ఉత్సవం అంటే సెలబ్రేషన్. అంటే విజయంతో పాటు ఏంటంటే ఉత్సవం చేసుకునేటువంటి ఒక అనుభవంలోనికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడంట. అక్కడ అబ్షాలోము యుద్ధానికి ముందు ఏం చేస్తున్నాడంటే ఉత్సవాన్ని చేసుకుని, పండగ చేసుకుని, ఆ తర్వాత జయం మనదే అనుకొని యుద్ధంలోనికి వెళ్ళాడు. కానీ దావీదు జీవితంలో తాను యుద్ధం చేసిన తర్వాత దేవుడు తన జీవితంలో దావీదు జీవితంలో ఆయన పక్షాన్ని నిలబడిన తర్వాత తాను జయం పొందుకొని అటువంటి విజయోత్సవంతో తాను ఊరేగించబడినట్లుగా మనం చూడగలుగుతాం. మన యేసు ప్రభు వారు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మనకి అటువంటి విజయోత్సవంతో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని నడిపించే దేవుడు అయి ఉన్నాడని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. నా మాటలు ఈ రాత్రి నేను ముగించేస్తున్నాను. ఎటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవాలైనా ఇదిగో ఆ యెహోవా దేవుడు మనకు తోడై ఉంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడై ఉంటే రక్షణ మనది, విడుదల మనది, స్వస్థత మనది. ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవాలైనా రాత్రి విజయం మనదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. కనుక ఈ రాత్రి ఒకవేళ నా మాటలు వింటున్న వారు ఎవరైనా కన్నీటి అనుభవం గుండా వెళుతూ ఉన్నారేమో, రాత్రి వేదనకరమైనటువంటి అనుభవం గుండా ముందుకు వెళుతూ ఉన్నారేమో, ఈ రాత్రి అది ఎటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి అయినా కావచ్చు,
మీ కుటుంబంలో కావచ్చు, మీ స్నేహితుల మధ్య కావచ్చు, మీ బంధువుల మధ్య కావచ్చు, మీ సరిహద్దుల్లో మీ ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవం అయినా సరే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుని బిడ్డలకు తోడుగా ఉండి, తన బిడ్డలకి ఆయన పక్షాన నిలబడి ఆయన మనల్ని ఏం చేయబోతున్నాడంటే విజయోత్సవంతో నడిపించబోతున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. ఆయనే మనకి రక్షణకర్త అయి ఉన్నాడు. ఆయనే మనకి విడుదల దయచేసేవాడై ఉన్నాడు. ఆయనే మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఆయనే మనకి సమస్త విధమైనటువంటి అనుభవంలో నుండి, ప్రతికూలమైనటువంటి అనుభవంలో నుంచి విడుదలనిచ్చి విజయోత్సవంతో మనల్ని నడిపించే దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. కనుక రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. ఎవరైనా ఈ రాత్రి అటువంటి వేదనకరమైనటువంటి బాధాకరమైనటువంటి అనుభవంలో గుండా ముందుకు వెళ్తున్నారేమో, నువ్వు కన్నీళ్లు పెట్టేది ఒకవేళ నీ మనుషులు చూడలేకపోవచ్చు, నువ్వు కన్నీళ్లు పెట్టేది ఒకవేళ నీ బంధువులు చూడలేకపోవచ్చు, నువ్వు కన్నీళ్లు పెట్టేది ఒకవేళ నీ తల్లిదండ్రులు చూడలేకపోవచ్చు, నువ్వు కన్నీళ్లు పెట్టేది ఒకవేళ నీ బిడ్డలు చూడలేకపోవచ్చు. కానీ రాత్రి నువ్వు కన్నీళ్లు పెట్టేది ఆ పరలోకం ముందున్నటువంటి తండ్రి చూస్తూ ఉన్నాడు. ఆయన చూచి ఆయన నీ పక్షాన నిలబడి ఆయన ఏం చేయబోతున్నాడంటే నీకు నీ సమస్యలో నుంచి విడుదల దయచేయబోతున్నాడు. ఆ రీతిగా విడుదల దయచేయడానికి ఆయన మాత్రమే శక్తి కలిగినటువంటి దేవుడు. ఆ శక్తి ద్వారా నిన్ను బలపరుస్తూ రాత్రి ఆయన ముందుకు నడిపించబోతున్నాడు. నా మాటలు నేను ముగించేస్తున్నాను. అందరూ ఒకంత కన్నులు మూసినట్లయితే, మోకరించగలిగినట్లయితే రాత్రి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఎటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవమైనా రాత్రి, ఎటువంటి ఒంటరితనపు అనుభవమైనా, ఒకవేళ నువ్వు ఆదరణ పొందలేకపోతున్నావా, ఒకవేళ నువ్వు ఓదార్పును పొందలేకపోతున్నావా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రీతిగా నువ్వు నీ స్నేహితుల దగ్గర నుంచి నువ్వు కావాల్సింది పొందుకోలేకపోతున్నావా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రీతిగా నీ తల్లిదండ్రుల ప్రేమను నువ్వు పొందుకోలేకపోతున్నావా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రీతిగా నీ బిడ్డల యొక్క ఆప్యాయతను నువ్వు పొందుకోలేకపోతున్నావా, వేదన గుండా నువ్వు వెళ్తున్నావా, భారం గుండా నువ్వు వెళ్తున్నావా, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ దేవుడు నీ పక్షాన నిలబడుతున్నాడు. ఎటువంటి నిందలు నీకు ఎదురవుతూ ఉన్నా, ఎటువంటి సమస్య నీకు ఎదురవుతూ ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవాలు నీకు ఎదురవుతూ ఉన్నా సరే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి, ఇదిగో నిన్ను ఆదరించి, ఇదిగో నీకు కావాల్సిన విడుదల ఆయన నీకు అనుగ్రహించి, ఇదిగో విజయోత్సవముతో నిన్ను ముందుకు నడిపించడానికి ఆ దేవుడు మాత్రమే శక్తిమంతుడని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కనుక ఎటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవమైనా, ఎటువంటి కన్నీటి అనుభవమైనా రాత్రి ఆ దేవుని హస్తాలకి నువ్వు సమర్పించుకోగలిగినట్లయితే, ఈ రాత్రి నీ పరిస్థితి, నీ హృదయాన్ని ఆ దేవునికి నువ్వు సమర్పించుకోగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదానికంటే అధికమైనది నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా నేర్పిస్తుంది. కనుక నా మాటలు నేను ముగిస్తున్నాను. అందరము కొన్ని నిమిషాలు ఈ రాత్రి ప్రార్థనలో ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతం చేయులాగన, ఎటువంటి అనుభవమైనా, ఎటువంటి ప్రతికూలపు అనుభవమైనా ఈ రాత్రి ఒక్కసారి నువ్వు గంటలు తరబడి నువ్వు కూర్చొని ప్రార్థన చేయలేకపోవచ్చు. కానీ దావీదు మనసారా చేసినటువంటి చిన్న ప్రార్థనకి దేవుడు ఏ విధంగా తన మొరను ఆలకించి జవాబిచ్చి గొప్ప విజయాన్ని అనుగ్రహించున్నాడో, ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పెట్టే కన్నీళ్ళు అది మనస్ఫూర్తిగా చేయగలిగినట్లయితే, మనస్ఫూర్తిగా నువ్వు ఆయన సన్నిధిలో కన్నీళ్ళు పెట్టగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. నీ మొరకు ఆయన జవాబు దయచేసే దేవుడై ఉన్నాడు. నీ ప్రార్థనను ఆయన ఆలకించి, ఇదిగో నీకు కరెక్ట్ సమయంలో, ఆయన సరి అయినటువంటి సమయంలో దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడని దేవుని వాక్యాలు మనకు నేర్పిస్తున్నాయి. రాత్రి ఎటువంటి అనుభవమైనా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయునుగా. కానీ కొన్ని నిమిషాలందరం ఈ రాత్రి మనం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్రానికి వందనాలు, పరిశుద్రానికి వందనాలు. కృపగలిగిన వాడానికి వందనాలు, దయగలిగిన దేవానికి వందనాలు. స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. రాత్రి మనం అందరము ప్రార్థనలో ఉంటూ ఉండగా సుజాత ఆంటీ ప్రారంభంగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత బేబీ ఆంటీ కూడా ప్రార్థనలో నడిపిస్తారు. ఆమేన్. జీసస్.
మీరు సహాయం చేయండి. మా హృదయాల్లో ఎల్లప్పుడూ స్థుతించగల శక్తిని మీరు మాకు అనుగ్రహించమని వేడుకొచ్చాను. గొప్ప దేవుడు, సజీవుడు, ఉన్నవాడని వాడా, నీకే స్తోత్రం 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 ప్రభా. నాయన ఇలా మీ అందరం కూడి ప్రభా నేను స్థుతించడానికి ఇచ్చావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. సజీవులే కదా అంటున్నావు. సజీవులను మేము ఎల్లప్పుడూ నేను స్థుతిస్తాను, మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. నాయన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నానయ్యా. పాటల ద్వారా మహిమ పొందినారు, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. నాయన నువ్వే మాకు నాయన రక్షణ కేడమై ఉన్నావు ప్రభా. నాయన మా మీద అనేక మంది లేస్తున్నప్పటికీ ప్రభా, నాయన ఎన్ని నిందలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ ప్రభా నిత్యం మమ్మల్ని కాపాడుతూ ఎన్నో మేలు ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తుంది తండ్రి. నీ కృప చేత మమ్మల్ని నింపుతున్న తండ్రి ప్రభా. నాయన నీకేమి చూడడం తీర్చుకోవాల్సినది ప్రభా. విరిగిన హృదయం నీకు ఇవ్వడానికి మీరు సహాయం చేయండి. నీ సన్నిధిలో మేము అర్పించగల భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థన చేయించినాం తండ్రి. నాయన సంఘం చుట్టూ నీ కంచి ఉంచండి ప్రభా. నీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలం మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. నాయన నీ కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభా. నాయన నీ బిడ్డ ద్వారా అనేక పరిచయాలు జరుగుతుండగా తండ్రి, ఈ పరిచయాలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి నెట్ కనెక్షన్ చక్కగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మార్గం మీరు తెరవమని వేడుకొంచున్నాం. అనేక మంది పాల్గొనడానికి నీ కృప అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ నామానికి మహిమకరంగా నీ సన్నిధిలో నిలబడడానికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీ మేలు పొందుకునే వరకు ప్రతి ఒక్క బిడ్డని మీరు సిద్ధపరచమని వేడుకొంచున్నాను ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రభా నాయన నీ వాక్యం విని ప్రతి ఒక్క హృదయాలు మారడానికి మీరు సహాయం చేయండి. అనేక బిడ్డలు మీరు తోడుకొని రమ్మని వేడుకొంచున్నాను. సహాయం చేయండి ప్రభా. నువ్వు సహాయం చేయవాడు నీవే. నీ తట్టు కళ్ళెత్తుగా ప్రభా ఆయన గొప్ప సహాయం కలుగుతుంది అంటున్నావు అయ్యా. చీకట్లో ఉన్న వారికి వెలుగు దయచేయవాడు నీవే ప్రభా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను అయ్యా. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిసి నీ బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక పరిచయాలు నీ బిడ్డలైనా పెట్టలాగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు. నాయన ఎవరు బలహీనతలో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో వారందరి చేతులకు అప్పగిస్తాం. బలహీనతల్లో నువ్వు బలం దయచేయడం నీవే ప్రభు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. నీ శక్తితోను నాయన నీ బలంతోను ప్రతి ఒక్క కుటుంబాన్ని నింపమని వేడుకొంచున్నాను. ఈ సన్నిధిలో తండ్రి వారి నిత్యం నిలబడడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. నాయన బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్క దూరదేశంలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరినీ చేతులకు అప్పగిస్తున్నారు. ఏ ఒక్క బిడ్డను కూడా నువ్వు విడిచిపెట్టేవాడు కదా. నువ్వు విడివని ఎడబాయం తండ్రి అంటున్నావు కదయ్యా. అయ్యా మమ్మల్ని నువ్వు విడిచిపెట్టొద్దు ప్రభా. నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యెహోవా కందృష్టి లోకమంతా సంచారం చేయించిందన్నావు అయ్యా. మా బిడ్డలందరిపై నీ కందృష్టి ఉంచమని వేడుకొంచున్నాను ప్రభా. నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయినా మేమందరం నీ సన్నిధిలో ప్రభు మరలా కలిసినప్పుడు నీ కృపాకాబ్దాలు మీరు మాకు ఉంచమని వేడుకొంచున్నాను. ఈ ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు బిడ్డలకు కలగకుండా మీరే సహాయం చేసి నడిపించండి. ఈ చిన్ని ప్రార్థన దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు శ్రేష్టమైన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన దేవా నీ స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా నీకు వందనాలయ్యా. దయవల్ల కృప వల్ల కరుణ వల్ల నాయన పోయిన గురువారం నుంచి గురువారం వరకు రెక్కల కింద భద్రపరిచిన దేవుడు అయ్యా. కంటి పాపని కాపాడిన దేవుడు కానీ స్తోత్రాలయ్యా. చేసిన ఉపకారాలు మేలుకి స్తోత్రం. నడుపుచున్న విధానం, కాపాడుచున్న విధానికి వందనాలయ్యా. మాకంటే గొప్ప వర్గాలు లేని వారు, అధికారులు, శక్తిమంతులు, బలవంతులు ప్రభా లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళినారయ్యా. ఎందుకు పనికి రాని వారు ప్రభా, యోగ్యులు ప్రభా. మమ్మల్ని మీరు సజీవుల సంఖ్యలో, సజీవుల దేశంలో జీవాధిపతిని, జీవంగల దేవుని కొనియాడి స్తుతించుడు, ఆరాధించుడు, మహింపచుడు ప్రభా. తండ్రి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు దించినాను. ఎన్ని స్తుతులు చెప్పినా, స్తోత్రాలు చెప్పినా రుణం తీర్చుకోలేం అయ్యా. ప్రాణ దేహాత్మ నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా ప్రార్థన ఆలకించి చెవియకండి. మాలో ఉన్న బలహీనతలుంటే క్షమించి, రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి అయ్యా. పరిశుద్ధుడా మీరు మాకు సహాయం చేయండి. ఎంతవరకు నీ దాసుని నిలబెట్టి ప్రభా నువ్వు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి స్తోత్రం. ఆ వేదన ఏగులు ప్రభ బాధించుకు వచ్చినప్పుడు తండ్రి నీ ఆదరణ లేకపోతే ఏ నాయన, నీ కృపలేంది నాయన ఏ లోకాలు మేము బ్రతకలేం ప్రభా. నీ రక్షణ ఆనందం, నీ రక్షణ కేడముతో మమ్మల్ని ఇంతవరకు మీరు భద్రపరిచి కాపాడుచున్నందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించి వాడు తండ్రి. మా మాతాలు ఎత్తే దేవుడు నువ్వు తండ్రి. నీ చేతులు మేము అర్పించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాకు సహాయం చేయండి. మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మా దైవజనులు పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. ఇంకా నీ దాసుని ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచండి. నీకు ప్రయోజకరంగా, నీకు మహిమకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభావ నీ బిడ్డను బలపరచండి, అభిషేకించండి. ఇంకా ఆత్మవరాలతో నింపండి. మంచి ఆరోగ్యం, బలము, శక్తి, కృప నీ దాసుడికి మీరు అనుగ్రహించమని సన్నిధాలు ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధుడా మీరు సహాయం చేయండి. అవన్న కాళ్ళని నీ దాసుడు ప్రభా సజీని బట్టి స్తోత్రాలు. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించని ఆశీర్వదించండి. తను చేసే పరిచయం అంతా దీవించండి. తనకి ఇచ్చిన మంచి ఆలోచనలు బట్టి స్తోత్రాలు, మంచి జ్ఞానాన్ని బట్టి స్తోత్రం, తెలివిని బట్టి స్తోత్రం. ఇంకా నీకు ప్రయోజకరంగా, నీకు మహిమకరంగా నీవు ఇచ్చిన తలాంతులు ప్రభా సంఘానికి మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభా నీ బిడ్డను మీరు అభిషేకించి ఇంకా ఆత్మవరాలతో, ఆత్మబలముతో, ఆత్మశక్తితో నింపండి. మంచి ఆరోగ్యం దయచండి, ఆయుష్ దయచండి ప్రభా. తిరిగే మార్గాలు, రాకపోకలు నువ్వు కాపాడుతండి. నీ కృప నీ బిడ్డకు దయచేయండి.
తను కూడా ఒంటరిగా ఉన్నాడయ్యా, సాటైన సహాయం మీరు దయచేయండి. మంచి భార్య మీరు సిద్ధపరచండి, అనుకూల సమయంలో మంచి వివాహం జరుగుడు కూడా బిడ్డకు సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి, సంఘ స్థలాన్ని విశాలపరచండి, సంఘంలో నూతనాత్మలు తీసుకురండి ప్రభా. అనేకులు వచ్చి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించి రక్షణ పొంది అనేకులు మారుమనసు పొందుకు దయచేయండి. కర్వ దినాలు, అంచిదన, అపాయుధంలో, దుర్దినాలు ఉన్నాం ప్రభా. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదయ్యా. నువ్వు మాకు ఇచ్చిన శాంతి సమాధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా సంఘం చుట్టూ అగ్ని కంచి వేయండి ప్రభా. నీ దోతలతో మా సంఘ కుటుంబాలని కావలించండి అయ్యా. కృప నీ సాన్నిధ్యం సంఘానికి మీరు అనుగ్రహించండి అయ్యా. సంఘ కుటుంబాలు దీవించండి అని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబ అవసరాలు అక్కర తీర్చండి ప్రభా. ఎవరికైతే అవసరం ఉందో కొదుగా ఉందో సహాయం చేయండి. కష్టములో, నష్టములో, దుఃఖములో, రోగములో, ప్రయాసంలో నడిపించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలు మీరు అభిషేకించండి తండ్రి. దినాల్లో ప్రార్థనా పరులుగా చేయండి. దావీదులాగా, నాకు దానియేలులాగా ప్రార్థన పరిస్థితులు మారుతుందని మీ వాక్యరాయముడి ప్రభా. నీ స్తోత్రాలయ్యా. కొన్ని నిమిషాలు చేసిన మనసుపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రభా, నీ సన్నిధానంలో కన్నీళ్లు విడిచువారంగా ప్రభా, నీ ఆరాధించే వారంగా, నీ బిడ్డ చెప్పిన ప్రకారం తండ్రి నాయన మా ప్రార్థన ప్రభా నీకు అంగీకారంగా ప్రభా నాయన ఉండుకు మాకు సహాయం చేయమని సన్నిధానం ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా అనేకులు బలహీనలు ఉన్నారు, బలపరచండి అయ్యా. నీవు సహాయం చేయండి. కరోనా వ్యాధిని దేశంలోంచి పారదోలండి ప్రభా, నిర్మూలన చేయండి ప్రభా. తండ్రి నువ్వు గొప్ప కార్యం మీరు చేయండి ప్రభా. నాయన వ్యాధిని మీరు దూరపరచండి ప్రభా. నీ స్తోత్రమే. స్వతంత్రులుగా సమాజంగా నాయన నేను స్తుతించే యోగ్యత మాకు అనుగ్రహించండి, ఆరాధించడం మాకు సహాయించండి. స్వతంత్రంలో భయం లేకుండా ప్రభా నీ సన్నిధానంలో తండ్రి అయ్యా మీ సన్నిధానంలో మేము వచ్చుడికి మాకు కృప చూపి దయ చూపమని సన్నిధానాలు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా మీరే మాకు సహాయం చేయండి. ఎంతవరకు మాకు సహాయం చేసినావు, మమ్మల్ని అందరం పోషించినావు, మమ్మల్ని కాపాడిన దేవుడు తండ్రి. ఇక మీద కూడా మమ్మల్ని, మా సంఘాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలందరినీ మీరు కాపాడు. మీరే తోడు నడిపించమని సహాయం చేయండి. నీ బిడ్డను దాసుని ప్రభు సజ్జిని మరొక్కసారి ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డ అనేక ఇంకా పరిచయాలు చేయడు కూడా నీ కృప నీ సాన్నిధ్యం బిడ్డకు దయచేయమని, మీరే మాకు సహాయం చేయమని, తోడు నడిపించమని, అన్ని విధాలు మాకు సహాయాలు చేయమని యేసు ఘనమైన నామం పేట తండ్రిని వేడుకుని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ 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 ఆమేన్. ఆఖరి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహోన్నతుడ మహాగణుడ దేవా, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన వాడ ఈ రాత్రి ప్రభా మరొకసారి ప్రభా ఈ విధంగా ప్రభా మీ సన్నిధిలో ఉండటానికి, దేవా నేను స్తుతించడానికి ప్రభా మరొకసారి ప్రభా మీ లేఖనంలో నుంచి కొన్ని విషయాలు, ఆత్మీయమైనటువంటి విషయాలు ప్రభా ఇదిగో ప్రభా మేము తెలుసుకుని ఇంకను బలపడటానికి మాకు అనుగ్రహించినండి ఇటు మంచి సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన వాడ హల్లెలూయా ప్రభా స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీ హస్తాలకు సమర్పిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప వారికి తోడుగా ఉంచి నడిపించండి. రాత్రి ప్రభా మీ లేఖనాలు మాకు నేర్పించినట్లుగా ప్రభా ఇదిగో ప్రభా మీరే మాకు కేడం గాను ప్రభా, మీరే మాకు ఆధారం గాను ప్రభా, మీరే మాకు ఆదరణగాను ఉండి ప్రభా, మీరే మాకు కావాల్సిన రక్షణను దయచేసి ప్రభా ఇదిగో ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా మా మీదకి అనేకులు ప్రభా ఒకవేళ లెగొచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు ప్రభా ఇదిగో మా అనుకున్న వారే ప్రభా హల్లెలూయా ఒకవేళ మాకు వ్యతిరేకంగా లెగొచ్చేయ ప్రభా. ఈ రాత్రి ప్రభా ఎటువంటి అనుభవంలో ప్రభా మీ బిడ్డలో వెళుతూ ఉన్నా సరే ఈ రాత్రి ప్రభా వారందరినీ కూడా ప్రభా హల్లెలూయా ప్రభా మీ హస్తాలకి సమర్పిస్తున్నాం ప్రభా. కృప కలిగిన వాడా మీరు తోడుగుండండి. వారి కన్నిటిని ప్రభా మీరు నాట్యముగా మార్చమని ప్రార్థన చేయించున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇదిగో వారి వేదనకరమైనటువంటి అనుభవాలని ప్రభా ఇదిగో ఆనందకరమైనటువంటి అనుభవాలుగా ప్రభా ఇదిగో ప్రభా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా వారి ఓటమి లేకపోతే అపజయాన్ని ప్రభా ఇదిగో విజయంగా ప్రభా మీరు మార్చమని ప్రార్థన చేయించినాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. కృప కలిగిన వాడా ప్రభా మీరే తోడుగుండి నడిపించండి, ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభా మరొకసారి ప్రభా మీ హస్తాలకి సమర్పిస్తున్నాం ప్రభా. ఎవరు ఎట్టి వేదనకరమైనటువంటి అనుభవాల్లో వెళ్తున్నారో ఇదిగో ఎవరు ఎట్టి ప్రతికూలమైనటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నారో ఇదిగో ప్రభా వారందరినీ ప్రభా మీరు దర్శించండి దేవా. నీకు వందనాలు ప్రభా. మీ మాటలు ఈ లేఖనాలు ప్రభా వారిని ప్రభా ఆదరించినట్లు ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేయించినాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. కృప కలిగిన వాడ ప్రభా ఈ రాత్రి ప్రభా ఈ విధంగా ప్రభా ఇదిగో ప్రభా మీరు తోడుగుండి నడిపించినందుకు దేవా నీకు వందనాలు స్తోత్రాలు. పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొంది ఉన్నారు. మరొకసారి మీ స్వరాన్ని ప్రభా రాత్రి మాకు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృప కలిగిన వాడా ప్రభా మీరు మాకు తోడుగుండి నడిపించండి. ఇదిగో స్తోత్రం ప్రభా సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. ఇంకనూ అనేక విషయాలు ప్రభా ఈ కీర్తన గ్రంథంలో నుంచి మేము నేర్చుకుంటూ ప్రభా ముందుకు వెళ్ళడానికి సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకనూ జాయిన్ అవ్వాల్సిన వారు ప్రభా అనేకులు ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా ప్రభా మీరు దర్శించండి ప్రభా. వారు కూడా జాయిన్ అవ్వడానికి ఇదిగో ప్రభా దీవించబడడానికి ప్రభా సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. కృప కలిగిన వాడా ప్రభా మీరు తోడుగుండి నడిపించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రభా ఇదిగో ప్రభా
మాకు కావాల్సిన సమాధానం సంతోషం మాకు దయచేసి నడిపించండి దేవా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా హల్లెలూయా ప్రభా, మరలా ప్రభా మేము కలుసుకునే వరకు ప్రభా హల్లెలూయా ప్రభా, మరలా మేము ఇదిగో ప్రార్థన కొడుకు కలుసుకునే వరకు ప్రభా, ఆరాధన జరుపుకునే వరకు ప్రభా, ఇదిగో మీ కృప మీ సాన్నిధ్యం మాకు తోడుగుంచి నడిపించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సమస్తం ప్రభా మీ చేతికి సమర్పిస్తున్నాం, మీరే తోడుండి నడిపించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆశీర్వాదం తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడయుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.